నరసరావుపేట పట్టణంలోని పులుపులవారి వీధిలో ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, దాతలు మరియు పట్టణంలోని ప్రముఖులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించారు. డబ్బులతో వచ్చే సంవత్సరం జయంతి కొత్త గుళ్ళు నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మన దేవుడు నరసింహస్వామి జయంతి ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతున్నాయి. మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ మన చలవాది బ్రహ్మయ్య గారు మన నరసింహస్వామి జయంతి సందర్భంగా గుడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. మరియు మన దేవస్థానం నిర్మాణానికి గాను, రాతి నిర్మాణానికి గాను మరి బ్రహ్మయ్య గారు ఆయన సహకారంగా 2,10,116 ప్రకటించారు మహారాజ పోషకులుగా. శ్రీ నరసింహ జయంతి శుభాకాంక్షలతోటి పులుపులవారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం రాతితోటి అంగరంగ వైభవంగా భక్తులు ఇప్పుడు బ్రహ్మయ్య గారు మన పెద్దలు నరసరావుపేటలో చలవాది బ్రహ్మయ్య గారు ఎంత స్వచ్ఛందంగా వచ్చి ఎంత స్వచ్ఛమైన మనసుతోటి ఎట్లా ఇచ్చారో అదేవిధంగా ఈ రోజు దాకా వచ్చిన ప్రతి రూపాయి కూడా అదేవిధంగా వచ్చి రేపు కార్తీక మాసం లోపల మనం స్వామివారిని దేవాలయం పూర్తి చేసుకొని ఈ జయంతి నుంచి మనం టార్గెట్ పెట్టుకొని వచ్చే నరసింహస్వామి జయంతిని కొత్త దేవాలయంలో స్వామివారిని జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని మీ అందరి సమక్షంలో తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరి సహకారాన్ని కూడా కోరుతున్నాం.